హ్యాపీగా ఉంది, ఫుల్ హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూస్తాం. రైతు పరిచయం చేసి అవుతున్నారేమో అనుకున్నాను నేను. రైతుతో మాట్లాడుతాను, పొలం రైతుతో. లాస్ట్ టైం వచ్చారు కదా, ఫ్రెండ్స్ సంవత్సరం వచ్చారా, మీటింగ్స్కి వచ్చారా, కూటాలకు వచ్చారా? ఈ సంవత్సరం పరిచయం. చాలా సంతోషం. మరి ఎప్పుడైతే వెహికల్స్ ఉన్నాయి కదా, పెద్ద బండి నైసర్లో వచ్చారా? జాగ్రత్తగా చిన్నగా నిదానంగా వెళ్ళాలి. బయలుదేరుతారా? దగ్గరికి పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమస్వరూపే దేవానికి స్తుతి స్తోత్రములు, స్తుతి స్తోత్రములు. ఈరోజు నీ బిడ్డలు కలుసుకుంటామని నీ దయాపూర్వకం ఆశ్చర్యమైన కార్యాలు చేయగలదు. మచిలీపట్నంలో ఆత్మలు సమకూడటం ఒక అద్భుతం అయిపోయింది. నా బిడ్డలు ఈరోజు పరిచారకులై మెయిన్ బ్రాంచీల్లో రాజాబాట్లో పరిచర్యకు వచ్చారు. గొప్ప గొప్ప ప్రార్థన అనుకున్నా, నా కన్నీళ్ళకు నా ప్రాణానికి బలిపేట మీద తాకిన కన్నీళ్ళు ఈరోజు ప్రతిఫలం చూస్తాను. ఈ గుండెల్లో ఈ ఆసక్తి నువ్వు కలిగించింది. ఇది ఇక దావాలనమే వ్యాపిస్తుంది, ఇంకా అనేక ఆత్మల్ని జయిస్తుంది, అనేక జీవితాలను మండిస్తుంది. ఆ మచిలీపట్నం గడ్డ మీద చుట్టుపక్కల ప్రాంతాలకు ఒక ఉజ్జీవానికి ఇది కారణమవుతుంది. అదే జరుగునుగా. బిడ్డలు ఈ దాసుని పిలుపు మన్నించి ఇంత దూరం ప్రయాసపడొచ్చి సంతోషంగా మీ పరిచర్యలు సంతోషించే హృదయాలతో తిరిగి వెళ్తున్నాను. నీ నామాన్ని బట్టి చూపిన ప్రేమ, చేసిన సేవ, పరిశుద్ధులకు చేసిన ఉపచారం మర్చిపోవటకు నువ్వు అన్యాయసులు. నువ్వు ఎంతైనా నమ్మదైంది. మా బిడ్డలను ఆశీర్వదించు. వారు ఏ శ్రమలో, వ్యాధి బాధల్లో, శోధనల్లో, కలతల్లో ఉన్నారు అవన్నీ తొలగించు. వారి ప్రయత్నాలు సఫలపరచు. వారి కన్నీరు తుడు. వారి జీవితాలు ఎదుర్కొంటున్న శోధనలో తొలగించు. నిన్ను తలగా నియమిస్తాను కానీ తలగా ఉంచను అన్నావు. మా బిడ్డలు తలగా ఉండాలి. వారికి పుట్టినవారు కూడా తలగా ఉండాలి. ఆశీర్వదించబడాలి. ఈరోజు కొద్ది గొప్పలో ఉండొచ్చు, కానీ రాబోతున్న రోజుల్లో ఉన్నతంగా ఆశీర్వదించబోతున్నారు. ఇది నమ్మిన వారే విశ్వసిస్తుండగా అద్భుతం. బిడ్డలకు మంచి ఆరోగ్యాలు, దీర్ఘాయువు, లక్షలాది మంది పరిశుద్ధులు సంచరించే ప్రాంగణం ఇది నా ప్రభా. అందులో నీ బిడ్డలో పరిచర్య చేసే భాగ్యం ఇచ్చావు. ఈ పనికి నమ్మకమైన వారని పిలిచావు. నడుపుతున్న నాయకుడు తమ్ముడిని కూడా జ్ఞాపకం చేసుకొని తమ్ముడిని బలపరిచి పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి బిడ్డల్ని సరిగా నడిపించడానికి వాక్ ప్రత్యక్షతను, పరిశుద్ధాత్మ జ్ఞానమును, అభిషేకమును నీ బిడ్డలకి భార్య భర్తలిద్దరికీ మన కుటుంబాన్ని కూడా వెళ్ళాలనైనా అక్కడ పరిచర్య చేయాలనైనా మారు మాట్లాడకుండా సిద్ధపడి వెళ్ళి నాయన ఇదిగో నన్ను సంతోష పెట్టే సాక్ష్యం చూపించాను. ఇది నువ్వు బిడ్డను వాడుకొని చేసిన కార్యం. ఇంకా దీవించబడాలి. ఆడపిల్లలు కూడా ఎంతో కష్టపడుతున్నారు. మగ పిల్లలు కష్టపడుతున్నారు. బిడ్డలు దీవించబడాలి. ఇది కొంచెమే, ఇంకా విస్తారంగా నీ కార్యం చూడాలి. అది కూడా జరుగునుగా. పసిగందులు కూడా వచ్చావు ప్రభా. పసిబిడ్డల్ని కూడా దీవించు. దీర్ఘాయుష్మంతుల్ని చేయి. మా అనుబంధాన్ని స్థిరపరచు. సంతోషంగా మళ్ళీ కూటాల్లో కూడా కలుసుకొని 4 దినాలు ఇక్కడే మేము పండుగలు చేసుకోవాలి. ఆత్మల పంట చూడాలి. నూతన గీతాలతో ఆనందించాలి. అభిషేకంతో నింపబడాలి. తిరిగి వెళ్ళుచున్న క్షేమకరమైన ప్రయాణం ఎక్కడ ఏ అపశృతి కలగకుండా ఆ క్షేమాన్ని కలిగి ఈ సన్నిధి, సమాధానం, సమృద్ధిగా బిడ్డలకు దారి తప్పిన గొర్రెల్ని కూడా దారిలోకి తీసుకున్నాం. స్తుతి మహిమ నీకే చెల్లించు. యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. దూరం వెళ్ళాలి కదా మీరు, మళ్ళీ కొద్దిగా నిదానంగా నడిపేది ఉన్నాను. నిదానంగా తీసుకెళ్ళి మాట్లాడుకుంటూ వెళ్ళండి. ఇబ్బంది ఏం లేదు.
ఒక హాఫ్ అన్ అవర్ అతి క్షేమంగా అక్కడ చేరిన కాల్ అయ్యారండి.